చేశాడు. ఈ వ్రతాలు చేసిన వాడి దగ్గరకు ఒకరోజు అనుకోకుండా ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షి వచ్చి, ఒరే ఇవి చాలా పొరపాటురా, ఎప్పుడు దేవతల కార్యక్రమాలు ఎప్పుడు సూర్యోదయానికి ఉండాలి. సూర్యోదయ సమయానికి తిథి ఉంటే దేవకార్యాలు, మధ్యాహ్నమునకు ఉంటే అప్పుడు పితృకార్యాలు చెయ్యాలి. ఉదాహరణకి సూర్యోదయం ఏ 5:30 దాకానో అవదనుకుందాం. ఈ 5:30 లోపు ఏదన్నా తిథి ఉంటే అది మనకి లెక్క కాదు. సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే అది అనమాట. పంచమి ఉదయం 7 వరకు ఉన్నది అన్నాడంటే ఆ రోజు పంచమైన సంకల్పం చెప్పుకో. 7 గంటల తర్వాత షష్ఠి వచ్చిందనుకో, అది దేవకార్యాలకి పనికిరాదు. అంటే గణపతి పూజ చేయడానికో, ఏ సంకష్టహార చతుర్థి చేయడానికో, లేకపోతే పూర్ణిమ వ్రతం చేయడానికో, దత్తాత్రేయ వ్రతం చేయడానికో, ఇంకో పుట్టినరోజుకో పనికిరాదు. కాబట్టి దేవతల కార్యక్రమములకు సూర్యుడు ఉన్నప్పుడు ఆ సూర్యోదయ సమయానికి ఉన్న తిథే లెక్క. అదే పితృకార్యం ఉంది. ఉదాహరణకి 8ంటికి షష్ఠి వచ్చింది అంటే మధ్యాహ్నానికి షష్ఠి ఉంటుంది కదా, కాబట్టి తద్దినం అప్పుడే పెట్టాలి. 11 దాటి వచ్చిన తర్వాత సరే, 12ంటికి కనుక షష్ఠి వచ్చిందంటే షష్ఠీ తిథి ఆ రోజు కింద లెక్కేసి తద్దినం పెట్టాలి. కాబట్టి పితృదేవతలకి మధ్యాహ్నం పూట, దేవతలకి ఉదయం పూట. నరకలోకంలో ఉన్న జీవులను ఉద్ధరించడానికి రాత్రి పూట. అంటే నరకలోకంలో ఉన్న కొంతమంది జీవులకి మనం పుణ్యం అనుకుందాం. పూర్ణిమ నాడు ఉపవాసం ఉండి ఈ ఉపవాస ఫలితం నరకంలో నానాయాతన అనుభవిస్తున్న ఒక పాపాత్ముడికి మీరు ఎవరైనా ధారపోయాలనుకున్నారు. అప్పుడు ఏం చేయాలి? సరిగ్గా రాత్రి చీకటి పడిన తర్వాత, సంధ్యా సమయం తర్వాత పూర్ణిమ ఉంటే చాలు, అదే లెక్క. మనకి సూర్యోదయంతో సంబంధం లేదు. నారకులకు అంటే నరకంలో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకి పుణ్యం ధారపోయాలంటే తిథి ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత ఉండాలి. ఇవి శాస్త్రాలు. కానీ నువ్వేం చేస్తున్నావు? సూర్యోదయ సమయానికి ఉన్నవి కాకుండా రాత్రి ఉన్న వాటితో అర్చనలు చేస్తున్నావు. దీనివల్ల నీకేం ప్రయోజనం లేదు అని అడవిలో ఉన్న ఒక మహర్షికి ఒక మహర్షి చెప్పాడు.